హలో ఫ్రెండ్స్, ఆదివారం వస్తే మాకు సందడే. ఈ ఆదివారం కూడా మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ఈ వీడియోలన్నీ చూస్తూ మనకు వర్క్ ఇస్తాడు. ఆయన వీడియోలన్నీ చూస్తూ సరే అని మాకు ఒక బొంతకోడి ఇచ్చాడు. అది ఫస్ట్ నుంచి వీడియో తీద్దామంటే నేను ఒక్కరూ బిజీగా ఉండడం వల్ల మిస్ అయినా. ఈ లోపల మన రామన్న పోయి కట్ చేయించుకొని వచ్చేసాడు దాన్ని. కాబట్టి ఆ వీడియో మిస్ అయింది. పోతే బొంతకోడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక 10-15 ఏళ్ల ముందు పల్లెలో ఉన్నప్పుడు ఎక్కువ ఉంటున్నాయి బొంతకోళ్ళు అనేటివి. ఇప్పుడు దొరకటం లేదు అవి. ఆయన ఎక్కడో తెచ్చి సాకుంటే మనకు ఒక కోడి ఇచ్చాడు. అది వీడియో పెట్టండి చూద్దామని. నా పేరేం చెప్పద్దులే, వీడియో పెట్టండి చూద్దాము. బొంతకోడి అనే కొందికి ఇంకా బొంతకోడి కట్ చేయించుకొచ్చినాక స్టార్ట్ చేయడం జరిగింది. మన షాప్ కాడ పొయ్యి మీద వంటలే ఆ కిక్కే వేరు కదా, అద్భుతంగా ఉంటాయి. పోతే సహదేవ కాడ అల్లం పేస్ట్ తెప్పిస్తున్నాము. ఆ చెక్క మీద పెట్టుకొని ఆ రోలు గీలో సెట్టింగ్ కొన్ని తెచ్చుకోవాలి షాప్ కాడ. మాకు ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి ఎట్టో ఆ సమయానికి పని కానిచ్చేస్తాము. అందుకని ఇంకా అల్లం పేస్ట్ కూడా దంచిపిచ్చేసి ఈ పక్క పొయ్యి వెలిగించేసి బాండల్లో ఆయిల్, ఆ తిరగబాతు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ 1 by 1 వేసేసి కరివేపాకు కొద్దిగా వేసేసి నీట్గా రోస్ట్ చేసేస్తున్నాడు. రామన్న డైరెక్షన్లోనే వంటలు జరుగుతూ ఉంటాయి. అన్న పాపం కష్టపడి చేసి ఎట్నో మాకంతా 5-6 మంది 7 మంది బ్యాచ్కి పెట్టేస్తాడు సండే అయితే. ఇంకా అల్లం పేస్టు, తెల్లగడ్డ అవి దంచితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకెప్పుడు ఈ విధంగానే చేయాలి. ఆ ఉచ్చి పచ్చిగా దంచిన ఫ్లేవరే అద్భుతంగా ఉంది ఆ ఆయిల్లో ఫ్రై అయితే తెల్లగడ్డ. కాబట్టి ఈ విధంగానే ఉచ్చి పచ్చిగా దంచుకొని వేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఇళ్ళల్లో కూడా మిక్సీలో వేస్తాం బాగా మెత్తగా. అలా కాకుండా ఇట్లా చేసుకుంటే చికెన్ ఫ్రైలు అద్భుతంగా ఉంది. మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాం ఇది. అన్ని మసాలా పొళ్ళన్నీ ముందే వేసి టమాటాల్లోనే మొత్తం వాడిపోయినాక అవన్నీ కూడా వేసి
ముందే మొత్తం అన్ని పొడులు కంప్లీట్ చేసుకునేసి, ఇది కొత్త సిస్టము. అందరూ చికెన్ మసాలా ఇవి లాస్ట్లో వేస్తారు, కానీ రామన్న డైరెక్షన్లో అన్నీ ఫస్టే వేసేసి నీట్గా బాగా రోస్ట్ అయిపోయినాక ఏమాత్రం పచ్చివాసన లేకుండా టమాటా కానీ ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ బాగా రోస్ట్ అయిపోయినాక మళ్ళీ ముక్కలు వేసేయడం రామన్న సిస్టమ్ ఇది. చూడండి ఎంత బాగా మసాలా ఎంత బాగా రోస్ట్ అయిపోతే అంత పచ్చివాసన లేకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. కొంచెం కారం తక్కువని మిరప్పొడి కూడా వేసి అన్ని పొళ్ళు ముందే కంప్లీట్ అయిపోవాలి నీట్గా. అప్పుడే ఆ ముక్కకి ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది. ఈ సిస్టమ్ ట్రై చేయండి. చికెన్ మసాలా ఎవరు వంట మాస్టర్లు కూడా లాస్ట్లో వేస్తారు, మాకు ఇదైతే ప్రూఫ్. చికెన్ మసాలాలు, కారపొళ్ళు, గరం మసాలాలు అన్నీ ముందే నీట్గా ఆ టమాటా ఆనియన్స్లోనే వేసేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా వస్తుంది. బాగా కడిగిన ముక్కల్ని నీట్గా చూడండి ఎంత బాగుందో, నిగనిగ మెరిసిపోతుంది బొంతకోడైతే. ఇంకా బాగా ముక్కల్ని వాటర్లో నీట్గా కడిగేసి 4-5 సార్లు ఎంత నీట్గా కడిగితే అంత స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంకా బాగా మన మల్లయ్యన్న నీట్గా దాన్ని మిక్సింగ్ చేసాడు. బాగా అలా ఇలా తిప్పి ఈ మసాలాని అద్భుతంగా ఆ ముక్కలకి అంటే విధంగా బాగా దాన్ని కింద మీద బాగా వాసన అయితే గుమాలిస్తుంది. చుట్టుపక్కల అందరూ మీలాగా ఉండాలని మేము కూడా జాయిన్ అవుతామని అడుగుతారు. అంత బాగా అయితే వస్తుంది వాసన. ఇంక మన స్టైల్లో మనం వచ్చి వీడియోలో పడడం కోసం కొద్దిసేపు అలా బిల్డప్ ఇచ్చేసి అలా రామన్న మల్లయ్యన్నే కష్టపడ్డారు. అంతా రామన్న డైరెక్షన్లోనే జరిగింది. ఇంకా నీట్గా అటు మిక్స్ చేసుకునేసి ఆ మసాలా అంతా ముక్కకు పట్టే విధంగా బాగా ఒక అరగంట సేపు ఉడకబెడితే ఆ ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్గా అద్భుతమైన టేస్ట్తో ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, బాగా ఉడికిపోయింది ముక్క నీట్గా. బొంతకోడు కాబట్టి ఒక్కరోజు లేట్ అయింది ముక్క ఉడకడం. కొంచెం సైజు పెద్దగా కొట్టించాడు రామన్న. ఎంత బాగుంది చూడండి అసలు. ఆ విధంగా కలిపి ఆ ప్లేట్లో వేసుకొని ఒక్కొక్క ముక్క తింటుంటే అది ఇంకా చెప్పలేము. ఆ దగ్గర మాతో కూర్చొని తినే వాళ్ళకే ఆ అదృష్టం, ఆ టేస్టు అంత బాగుంది. ఒకసారి చాలాసార్లు కూడా చెప్పాను, మనకు 10K సబ్స్క్రైబర్లు అయినప్పుడు సబ్స్క్రైబర్లను కూడా పిలిచి పార్టిసిపేట్ చేయించి హ్యాపీగా పాల్గొంటాము.
చూద్దాము ఎన్నో చేయాలి భవిష్యత్తులో. ఇప్పుడు చిన్న చిన్నదే, భవిష్యత్తులో పెద్దదిగా చేస్తాము ఏది చేసినా కూడా. టేస్ట్ అయితే యమ్మీగా అద్భుతంగా అదిరిపోయింది. ఇంకా వెంకటేష్ అన్న స్టైల్లో వెంకటేష్ అన్న టేస్ట్ చూసి చెప్పేసాడు డైలాగు. సూపర్గా ఉందంట టేస్టు. అస్సలు ఒక్కొక్క ముక్క తింటుంటే ఇంకా చెప్పలేము మాటల్లో, అంత బాగుంది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది, చాలాసేపు ఉడకబెట్టడం జరిగింది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఆ మసాలాలో ఎంత బాగా మసాలా ముక్కకు పట్టిందంటే అది తినేటప్పుడు తినే వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ వీడియోలో చెప్పలేము, అంత బాగుంటుంది టేస్ట్. ఖచ్చితంగా మాతో పార్టిసిపేట్ చేయడానికి సబ్స్క్రైబర్లు కూడా ఖచ్చితంగా పిలుచుకుంటాను. బ్యాచిలర్స్ పార్టీలు ఖచ్చితంగా వర్దిల్లాలి. ఇంకా మన స్టైల్లో టేస్ట్ చూసి పెద్ద పెద్ద ముక్కలు ఒక ముక్క తింటుంటే అసలు ఎందుకులే, నాకు వాయిస్ ఓవర్ చెప్తుంటేనే నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత బాగుంది. ఇంకా చూసే మీ పరిస్థితి ఏందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.